సినిమా రామ్ చరణ్ గారి చరిత్రలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మళ్ళీ ఇటువంటి సినిమా రాదని పవన్ కళ్యాణ్ అలాగే మెగా పవర్ స్టార్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున సినిమా చాలా చాలా సూపర్ హిట్ అయిందని ఎన్టీఆర్ ని సమానంగా తీశారు. ఎవరో తక్కువ కాదు, కలిసి ఉండాలి, విభేదాలు ఏం వద్దు. చాలా బాగా తీశారు. సినిమా ఎక్సలెంట్ అండి, ప్రతి ఒక్కరు చూడాలి. రాజమౌళి గారు తీశారంటే ఇండియా మొత్తం గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాడు, రామ్ చరణ్ కూడా అలాగే చూపించాడు. అల్లూరు సీతారామరాజు అంటే నాలుగు కృష్ణ అనుకున్నారు, కాదు రామ్ చరణ్ సినిమా మొత్తానికి హైలైట్. బాహుబలి కాదండి, ఈ సినిమాలో ఫైట్లు చూసి తర్వాత చెప్పమనండి. ఈ సినిమా అంటే ఆంధ్రుది కాదండి, ఇండియా వాళ్ళది. ఫైట్లు అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. జై రాజమౌళి అండి. రాజమౌళి గారు 3.5 దశాబ్దాల తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి ఒక రియల్ స్టార్ ఉన్నాయి. ఇతర హీరోల పాత్రలో కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన కథనంతో సినిమా నడిపించారు. అలాగే మా రామ్ చరణ్ బాబు సినిమాని జీవం ఉట్టపడి నడుపుకొని మంచి ఫెరోషియన్ నటులో ఆద్యంతం భుజస్కంధాల మీద మోసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ త్రిపుర సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ కూడా తిరగరాసి సరికొత్త రికార్డు సృష్టించు ఇక ముందు వచ్చే సినిమాలన్నీ కూడా నాన్ త్రిపుల రికార్డుగా చెప్పుకోవాలి తప్ప త్రిపులాన్ని అధిగమించే చిత్రం ఇప్పట్లో రాని విధంగా సరికొత్త రికార్డు సృష్టిస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. చాలా బాగుంది. డ్యాన్స్ ఏంటి, మేకప్ ఏంటి, చాలా కాస్ట్యూమ్స్ చాలా క్లీన్గా ఉంది. మూవీ వచ్చేసి చాలా